మీరు వచ్చేటప్పుడు ఆ చెట్టు కొమ్మల పుట్టుకుని తెంపుకొచ్చేసి ఆయన చెవిలో పువ్వు పెట్టారనుకో, అసలు చేసిన పని అంతా పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆయనకి నచ్చింది రెండే రెండు: ఒకటి ధ్యానం, రెండు శాకాహారం. ఈ రెండు మనం ఆ పుష్పాలుగా వారికి అర్పిస్తే, ఆ పుష్పాలు తీసుకెళ్ళి ఈయనకి అర్పిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. మరి ఈ సందర్భంలో మనం ఒక మహానుభావుడికి కూడా చప్పట్లు కొట్టుకోవాలి. ఆయన ఎవరంటే నిడదవోలు ప్రసాద్ గారు. నాకు అమ్మ బాగా ఇవాళ నచ్చింది ఏంటంటే, స్టేజ్ ఎక్కి మైకి తీసుకున్న కాడి నుంచి ప్రసాద్ గారు ముందుకు రండి, ప్రసాద్ గారు ముందుకు రండి అంటున్నారు. అంటే ఆయన గతంలో తన యొక్క పనిని పూర్తి చేసి ఆ అసలైన పని చేయడానికి స్త్రీ శక్తి విలువైంది కనుక ఆ అమ్మకు అప్పచెప్పారు. ఎవరి చేతిలో పడితే ఏది జరగాలో పైన వాడు నిర్ణయిస్తాడు. మరి అనంతలక్ష్మి గారు ముందుకు వస్తే ఆ తల్లికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తే ఈ గొప్ప కార్యక్రమం 80% పూర్తయింది. 80%, ఇంకా 20% ఉంది. కనబడుతుంది కదా మనకి, రంగులు, సీలింగులు, రాబోయే రోజుల్లో ఫ్యాన్లు, ఏసీలు కదా. ఏసీ కావాలా వద్దా? కావాలి బాబాయ్, అన్నీ కావాలి బాబాయ్. ఏసీలు కూడా కావాలి మనకు. అన్ని పిరమిడ్లో ఏసీలు ఉండాలి, ఇక్కడ ఏసీలు ఉండాలి, మనకు బోషీలు ఉండాలి. అర్థమైందా? ఆ 20% పని ప్రకృతి ఎవరెవరి చేత ఇది చేయించబడుతుందో ఆ మేడంకి, రాంబాబు గారికి, ఆ ప్రకృతికి తెలుసు, మనకి ఎవరికి తెలియదు. ఎందుకంటే టిక్ మంచి చేయి చాపితే 5 లక్షలు తేగల సమర్థత ఆవిడకే ఇచ్చాడు, ప్రపంచంలో ఎవరికి ఇవ్వాల. ప్రకృతి అంత అంటే ఆవిడ మాట విశ్వాసం అందరికీ. అంత గొప్ప పని చేసినటువంటి ఆ తల్లికి, రాంబాబు గారికి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. తరువాత కొంతమంది వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నం అయితే మనం దాన్ని కంటిన్యూ చేసుకుందాం. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళజోళ్ళు తీసేద్దాం. సెల్ ఫోన్లు దయచేసి సైలెంట్ మోడ్లో ముందుగానే పెట్టుకోండి. మన గురువు మనకిచ్చినటువంటి ఒక గొప్ప విద్య ధ్యాన విద్య. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది నాయనా. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ వైభోగం ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సత్యవంతమైనటువంటి జ్ఞానం ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అలా జ్ఞానము, వైభోగము, ఆరోగ్యం పొందినటువంటి మాస్టర్లే ఇక్కడ ఉన్నారు. అమలాపురం నుంచి వచ్చారు తాతయ్య గారు. వారు ఎంతో వయసు ఉన్నా కానీ చిన్న పిల్లవాళ్ళలాగా శాకాహార ర్యాలీలో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇదంతా కూసంత శ్వాసను గమనించడం వల్ల వచ్చింది ఫ్రెండ్స్. ఆఖరి 4 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఒక్క వేణునాదంతో పత్రి మహారాజ్ ఒక్క వేణునాదంతో 47 సంవత్సరాలు ఈ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందించి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి మన రూపాల్లో నడయాడుతున్నాడు ఆయన.
ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. నిడదవోలుకి అతి సమీపాన ఉన్న ఎస్ ముప్పవరంలో ఎస్ అందరి ఆరోగ్యమే, అందరి ఆనందమే, అందరి జ్ఞానమే నా నుండి ప్రవహిస్తుంది ఈ క్షణం నుంచి అంటోంది ఈ అర్ధనారీశ్వర మహాపిరమిడ్. ఒక్క పిరమిడ్ కడితేనే ఎన్నో రెట్లు ఫలితాన్ని అందిస్తే ఇక్కడ అర్ధనారీశ్వర పేరు మీద 2 పిరమిడ్లు ఏకకాలంలో ఇనాగ్రేషన్ అవ్వడం పత్రి మహారాజ్ యొక్క సంకల్పంలో ఒక గొప్ప భాగం. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఆఖరి 3 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. సిమెంట్ దాతకి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ ఇలా వచ్చాం. వారి మాటలు విందాం. అమ్మ మీరు కూడా రండిరా, పైకి రండి. ఇంతటి ఆనందాన్ని అందించిన జగద్గురుకి మనం జన్మాంతరం కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని చేయడమే లక్ష్యంగా మనకి అందించారు జగద్గురు. ఆయన పడిన కష్టం మనకు పడకుండా మనం ఎంతో సులువుగా ఎక్కడ ఉంటే అక్కడే చేసుకునే భాగ్యాన్ని మనకు అందించిన జగద్గురుకు ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. అలాగే మరి ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున అసలు మానవ జన్మకి సార్థకతకి ఈ మహాశివరాత్రి చాలా లింక్ పడి ఉంది. ఈ మహాశివరాత్రి అనేది ఈ అర్ధనారీశ్వర తత్వం పిరమిడ్ ఒక పక్క, అలాగే మరి ఆ అర్ధనారీశ్వర తత్వం ప్రతి పురుషుడిలోని ప్రతి స్త్రీలోని కూడా పుష్కలంగా ఉంది అని ఆ అర్ధనారీశ్వర పిరమిడ్ ఓపెనింగ్ ఈరోజు మనం చేసుకోవడం, అలాగే అర్ధనారీశ్వర మరి విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం నిజంగా ఇది ఒక ప్రణాళికలో ఒక ముఖ్యమైన చాలా అద్భుతమైన ఘట్టం అండి ఈరోజు. మరి ఆ అర్ధనారీశ్వర తత్వం అని పిరమిడ్ పేరు పెట్టడం మామూలుగా అనుకోవచ్చు, కానీ దాని వెనకతలు చాలా గొప్ప రహస్యం దాగి ఉంది. ఇప్పుడు మా అనంతలక్ష్మి గారు, మా సిస్టర్ గారు చెప్పినట్టుగా, అంటే ఈ భూమి మీద ప్రతిదీ కూడా సంపూర్ణం అవ్వాలంటే స్త్రీశక్తి. పత్రిసారి అదే చెప్పేవారు, ఎక్కడికి వెళ్ళినా ఏ క్లాసులకు వెళ్ళినా 70% స్త్రీలు ఉంటే 30% ఉండేవారు పురుషులు. ఇప్పుడు అంతే మన సొసైటీలో. మరి అలాంటి స్త్రీశక్తిని ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఈ సంపూర్ణం అవుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. ఇక ఈరోజు ఈ పిరమిడ్ ఓపెనింగ్ గురించి 2 మాటలు మాట్లాడి, మనకు వశిష్ఠ గౌతమి గురించి ఒక 2 మాటలు మాట్లాడి, అంతా కలిసి ఒక 5 నిమిషాలు నాకు టైము ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి నా పేరు శ్రీనివాస్ అండి. మా మిస్సెస్ ఈవిడి ఇలా దగ్గర
మాకు మ్యారేజ్ అయ్యి 33 సంవత్సరాలు అయిందండి, మొన్ననే పూర్తయింది. మరి ఎంతో ఈ ఛానల్ నాకు 2004లో తటవర్తి వీరరాఘవరావు గారి ద్వారా, జగపతి రాజు గారి ద్వారా నాకు ఈ అద్భుతమైన మార్గం దొరికిందండి. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ పరిచయం నాకు ఎలా అయింది అప్పటి నుంచి కూడా నా జీవితంలో ఎంత ఆనందం అంటే ఎగిరి గంతేసే అంత ఆనందం పొందుతూ, మరి ఒక పక్క ఆర్థికంగా కానీ, ఒక పక్క మరి కుటుంబ బాధ్యతలుగా కానీ, బాంధవ్యాలలో కానీ, ఇంకొక పక్క ఆధ్యాత్మికతలో కానీ, ఇంకా అన్నీ అసలు నాకు ఎలుతులేని సంపూర్ణమైన జీవితం అందించిన జగద్గురుకి ఈ జన్మాంతరం అసలు త్యాగం తప్ప ఇంకేం కనిపిస్తలేదండి. మరి అలాంటి త్యాగ గుణాన్ని, త్యాగ లక్ష్యాన్ని అందించారు జగద్గురు. ఏదో ఇస్తున్నా అని అంటున్నారు ప్రసాద్ గారు. సార్ ఇస్తున్నామంటే అది మనది కాదండి, గతంలో ఎవరిదో ఈరోజు మన దగ్గర ఉంది, ఈ రేపు మళ్ళీ ఎవరికో వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు మన దగ్గర ఉన్నది మనమే దాన్ని చెల్లుబాటు చేసుకుంటే మనకు ఉపయోగపడుతుందని చిన్న ఆలోచన సార్, అంతే. రేపొద్దున మళ్ళీ ఎవరికో వెళుతుంది. అలా ఇది మనం తెలుసుకుని జ్ఞానాన్ని ప్రసాదించిన జగద్గురువు కాబట్టి ఆయన అడుగుడు చాడల్లో నడుస్తున్నాం. ఈరోజు మనకి ఇప్పుడు మా సిస్టర్ అనంతలక్ష్మి గారు చెప్పినట్టుగా 108 గ్రామాల్లో 108 పిరమిడ్లు రావాలనే సంకల్పం నడుస్తుందండి ఆ గతం నుంచి కూడా. ఈరోజు నిజంగా అది స్టార్ట్ అయింది సార్. ఇక్కడి నుంచి 1 yearలో 108 పిరమిడ్లు వస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం సార్. ఎందుకంటే అండి అంత ఎనర్జీ ఇప్పుడు పాస్ అయిపోయి ఉంది, అన్నీ వచ్చేసినాయి. మన ఊరికే ఫిజికల్గా చూడడమే, హాస్టల్గా అన్నీ వచ్చేసినాయి అన్నమాట. అలా అందరూ కలిపి ఏ ఊర్లోని మా ఊర్లో పిరమిడ్ లేదు అనే మాట మనకి వినిపించకూడదు రాబోయే రోజుల్లో. ఓకేనండి, సిద్ధమా అందరం కూడా? అది ఎక్కడ పిరమిడ్ లేదు అక్కడ మనం అందరూ కలిసి మరి కట్టుకుందామండి. అలాగే మాకు కానవరంలో ఒక అద్భుతమైన శివాలయం నిర్మించుకోవడం జరిగిందండి. మరి 2004లో నేను ఛానల్లోకి వస్తే ఎప్పుడూ ఒక 30-40 సంవత్సరాల నుంచి ప్రణాళికలు అయితే అవుతున్నాయి, కానీ అది చేయలేని పరిస్థితిలో మరి 2004లో నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు అని విన్నాం, సాధనలో విన్నాం. మరి ధ్యానం చేస్తే శివాలయం ఎందుకు కట్టుకోలేమని చెప్పేసి అనిపించింది. 2004లో వచ్చితే 2005లో శివాలయం పూర్తి అయిపోయిందండి. ఎంత అద్భుతమో చూడండి, 1 yearలో అయిపోయింది, ఎంతో అద్భుతంగా అండి. కానీ మళ్ళీ అంతరాయం కలిగింది 2006లో, ఆగిపోయింది, ఇలా వచ్చి ఆగింది. మళ్ళీ 2007 స్టార్టింగ్లోనే ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ కూడా అందరూ వెళ్ళి మరి కాశీ విశ్వేశ్వరనాథుని అందరూ స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకునేలాగా అది సంకల్పంలో వచ్చిందన్నమాట అండి. అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకి అర్ధనారీశ్వర తత్వాన్ని పొంది ఉన్నారు. దాని గురించి ప్రత్యేకించి మళ్ళీ ఎందుకు వెళ్ళకూడదు? ప్రతి ఒక్కరు అర్ధనారీశ్వర తత్వంలోనే ఈ భూమి మీద ఉన్నారు కదా. అలాంటప్పుడు స్వామిని మనం ఎందుకు తాకకూడదు? ఎందుకు స్వయంగా మన స్వహస్తాలతో ఎందుకు అభిషేకం చేయకూడదు? ఎందుకు చేయకూడదని చెప్పేసి నాకు అంతరాత్మ నుంచి వచ్చి అందరూ కూడా లోపలికి వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం మరి వచ్చిందండి. అది సంకల్ప బలంతో అందరూ వెళ్ళొచ్చు అనమాట అండి, లోపలికి అందరూ వెళ్ళిపోవచ్చు. అంత గొప్ప శివాలయం. ఈరోజు అక్కడ మా గ్రామం అంతా మరి అన్న సంతర్పణ జరుగుతుందండి. అలాగే మరి చాలా ప్రోగ్రాలు ఉన్నాయండి అక్కడ. అర్ధరాత్రి సార్ స్వామి ఉద్భవించిన టైము రాత్రి 12 గంటలకి రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే మరి శివ జాగరణ జరుగుతుంది 6 నుంచి సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 వరకు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. మరి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే మా గ్రామంలో అందరూ కూడా, మా గ్రామస్తులు అందరూ కూడా నిజంగా దేవుళ్ళు. ఎందుకంటే ఏ పని చెప్పినా వాళ్ళు చక్కగా చేసి పెడతారు. ఇలా వెళ్తున్నామంటే వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు అంటండి. అయినా ఫోన్లు వస్తూ ఉన్నాయి, రండి మీరు, రండి మీరు, రండి మీరు, లేకపోతే ఇక్కడ ఏమి కనిపించట్లేదని. అయినా వెళ్తాం సార్. సరే, ఇంకొక విషయం, మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ గురించి మనకి సార్ చెప్పారు. రేపు ఉగాది ఉత్సవాలు మనకి దగ్గరికి వస్తున్నాయండి. మరి మార్చి 13 నుంచి 19 వరకు అద్భుతంగా మరి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఉగాది మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే నిజంగా ఈ ఆసియా కాండలోనే అంత గొప్ప పిరమిడ్ లేదని చెప్పేసి మొత్తం
చెప్తున్నారు అందరూ మహాత్ములు అందరూ కూడా. అలాంటి గొప్ప పిరమిడ్కి మనం దగ్గరగా ఉన్నాం. ఆ పిరమిడ్ పూర్తయితే మనకు 108 కాదండి, అసలు ఈ భూమండలం అంతా కూడా అది పూర్తయ్యేటప్పటికి, రేపు రాబోయే పుష్కరాలు వచ్చేటప్పటికి మొత్తం పిరమిడ్ లేని గ్రామం లేని పరిస్థితి రాబోతుందని చెప్పేసి మనకి ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తుందండి. మన అందరం కలిస్తే ఏదైనా చేయొచ్చు అనమాట. మరి ఆ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలండి. మరి దానికి ధన్ మనం ఏం చేయగలిగితే అంటే ఇప్పుడు అనుకున్నాం కదండి, మనం ఉండగా ఉపయోగించేసుకుంటే చాలా ముందు వరుసలో ఉంటాం. అందుకు చక్కగా ఉపయోగించుకుందాం. ఈరోజు మనది, మన దాన్ని మన దగ్గరే ఉంచుకోవాలంటే మరి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి అందరికీ కూడా ఆ భాగ్యాన్ని కలిగించిన జగద్గురువుకి ఇవ్వడం నేర్పాడు బాగా. మరి ఆయనకి మనం ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేం. అందరికీ ఇవ్వడం, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచడమే మన లక్ష్యంగా పెట్టుకుందాం సార్. ఎక్కువ సమయం నేను తీసుకున్నాను. ఇప్పుడు మహాత్ముడు ఇలా ఈ ప్రసాద్ గారు, మనకి పెప్పల ప్రసాద్ గారు, నిజంగా ఆయన ఒక మామూలుగా ప్రసాద్ గారు అంటారు కానీ నాకైతే ఆయన పరమేశ్వరుడే కనిపిస్తాడు ఆయన చూస్తుంటే. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ సాధనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా శివుడు అనేవాడు ఒక వ్యక్తిగా ఒక చోట ఉండేవాళ్ళు కాదు. అర్ధనారీశ్వర తత్వం మన అందరిలోనే ఉందండి పుష్కలంగా. ఆ స్థితిలో మనందరం ఈ రోజు నుంచి అర్ధనారీశ్వర తత్వంలోనే మనం సాధన చేయాలి. అయినా ఈరోజు మహాశివరాత్రి, ఈరోజు అంతా కూడా పూర్తి శివతత్వంతో మరి జగన్మాత తత్వంతో లీలమైపోదాం. మరి ఇంతటి అవకాశాన్ని కల్పించిన మరొక్కసారి మరి అనంతలక్ష్మి గారు దంపతులకి గట్టిగా ఒకసారి ధన్యవాదాలు చెప్తామండి. అలాగే ఈ సొసైటీ వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఎంత అదృష్టం కలిగించిన మీకు, ఇంత భాగ్యం కలిగించిన అసలు నేను జీవితంలో మర్చిపోలేనండి. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అయినా మరి మన వరకు వచ్చిందంటే ఒక ఉడత సాయం చేసింది. కానీ ఆ రోజు ఉడత సాయం కూడా గొప్పదని వారధి కట్టినప్పుడు తెలిసిన వాల్యూ ఇప్పుడు నాకు తెలిసింది. ఇలా మన అందరం చేసుకుంటూ చెయ్యి కలుపుకుని మరి ఇంకా ఎన్నో పిరమిడ్లు కట్టుకుందాం సార్. మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనాలు. అలాగే జగద్గురుకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉగాది మనకి మార్చి 13 నుంచి అండి మార్చి 19 వరకు జరుగుతుంది. 7 రోజులు. ఆ 7 రోజులు కార్యక్రమంలో అక్కడ పిరమిడ్ నిర్మాణం కూడా జరుగుతుంది. మా అమ్మ ఎంత వశిష్ఠ గౌతమి అంటే అమ్మ గుర్తుకు వస్తుంది. నిజమా కాదా చెప్పండి? వాస్తవం. ఎందుకంటే ఆ వాక్శుద్ధి అంటే అది అలా ఇచ్చింది ఈ సృష్టికి, ఆ ప్రణాళికతో వచ్చింది భూమి మీదకి. ఎక్కడికి వెళ్ళినా వశిష్ఠ గౌతమి పూర్తి అవ్వాలంటే అమ్మ నువ్వు రాకుండా కుదరదు, నువ్వు వస్తేనే అక్కడ అవుతుంది. ఇప్పుడు సభముఖంగా అడుగుతున్నా, రావాలి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మనం సంపూర్ణంగా పూర్తి చేసుకుందాం. అప్పుడు మొత్తం 108 కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి పిరమిడ్ జగత్ అవుతుంది. ఖచ్చితంగా సార్ సంకల్పంలో ఉందండి. అన్నీ వచ్చేసినాయి. ఫిజికల్గా రావాలంతే, మన ఊరికే నిమిత్త మాత్రంగా ఉండాలంతే. ఇది కలిసి మనం చెయ్యాలమ్మా. దీనికి మరి అందరూ రావాలని చెప్పేసి మరి ఇక్కడ మనకి డొనేషన్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ వస్తాం సార్, మీ అందరికీ కూడా మళ్ళీ వస్తాం. అంటే మన అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడు నేను అమ్మకి ఇచ్చేసి వెళ్తాను పుస్తకాలు కొన్ని, అందరూ తీసుకోండి. ప్రతి ఒక్క ఇక్కడ స్త్రీమూర్తులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి చేతిలో ఒక బుక్ ఉండాలి. వశిష్ఠ గౌతమి అంటే అన్నదానానికి ఒక్కరికైనా అన్నదానం చేయమని మనందరినీ తెలుదాం. వాళ్ళ కర్మ ఫలాన్ని భస్మం చేసుకునే మార్గం ఒక అన్నదానం ఒక్కటే. కాబట్టి అందరికీ అవకాశం కల్పించండి. అందరినీ పక్క వాళ్ళని కొత్త వాళ్ళని అడిగి మరి ఆ భాగ్యం మనం అందరం కలిసి చేద్దామండి. ఆ అన్నదానానికి అందరూ అడగండి. అమ్మకి 100 పుస్తకాలు ఇస్తాను, ఒక్క పుస్తకం కూడా ఇక్కడ ఉండకూడదమ్మ తల్లి బంగారం. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి వశిష్ఠ గౌతమి మనందరిదీనండి, ఏ ఒక్కళ్ళదే కాదు. వశిష్ఠ గౌతమిలో నా చివరి శ్వాస ఆగేంత వరకు నా వర్క్ ఉందని సభాముఖంగా చెప్తున్నాను. ఎవరి కోసమో నన్ను బతిమాలాల్సిన అవసరం లేదు. నా జన్మ ప్రణాళిక నేను చేసుకుంటూ వెళ్తాను. ఏ పదవులతో సంబంధం లేదు. నా వర్క్ ఉంది, ఫుల్ వర్క్ ఉంది. అది నా అంతరాత్మ ఎప్పుడు ఎల్లమని చేస్తే అప్పుడు చేస్తానండి. అది కూడా చెప్తున్నాను సభాముఖంగా, నా లోపల అంతరాత్మ చెప్పాలి. ఓకే. మరి అందరిదేని వశిష్ఠ గౌతమి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు చేసుకుందారా? 7 రోజులు అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెగా పిరమిడ్ ఏది అంటే వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం. అది ఫుల్ఫిల్ చేయడానికే మనందరం జన్మ తీసుకొచ్చాం. మన ప్రణాళిక అది మనందరిది. కాబట్టి వసుదైక కుటుంబంలో మనందరము కూడా కుటుంబ సభ్యులు, మనందరికీ అది ఫుల్ఫిల్గా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం చేసుకుందారే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చిరు సన్మానం చేసుకుందారు సార్కి మేడంకి. చేసుకున్న తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాం. పత్రి మహారాజ్కి చక్కగా మనం ఒక అర్ధగంట ధ్యానం చేద్దాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని మేడం నడిపిస్తారు. అమ్మ, కొంతమంది ఆడవారు కింద కూర్చోగలను, మాకు ఎక్కువ ఎనర్జీ కావాలి అన్నవాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్. ఎక్కువ శక్తి కావాలి, నేను కింద కూర్చోగలను, ఆరోగ్యంగా ఉన్నాను అన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చేయండి. పత్రి గారి దగ్గరికి వచ్చేయండి, శివుడి దగ్గరికి వచ్చేయండి. అయ్యి బాబా, ఎంతమంది లేచారో! వచ్చేయండి వచ్చేయండి, మీ ముక్కు పుడకలన్నీ మాయమవుతాయి. రండి, వచ్చేయండి, ఇలా వచ్చేయండి, ఇలా కూర్చోండి అందరూ. అటు కొంతమంది రండి, అలా పైకి. బాబాయ్ గారు మీరు కింద కూర్చోండి. తాతయ్య గారు లేదు లేదు, కింద కూర్చోండి. లేడీస్ కూర్చుంటారండి, అక్కడ నలుగురు పడతారు, కింద కూర్చోండి. బాబాయ్ అది అందరూ వస్తారు. ఇంకా చాలా మంది రావాలి. బయట ఉన్నటువంటి వారు లోపల కుర్చీలు 100 కుర్చీలు ఖాళీ అయినాయి, లోపలికి వచ్చేయండి. మొత్తం ఇలా కూర్చోండి, నేను కనపడవసరం లేదు, అందరు ఇలా వచ్చేయండి అంతే. కొంతమంది శివుడి దగ్గరికి వచ్చేయండి, తొందరగా టైం వేస్ట్ చేయకండి. బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చోండి. తాతయ్య గారు మీరు కింద కూర్చోండి. తాతయ్య అంతే, మీకు హాయిగా ఉంటుంది కుర్చీలో. మేడం ఆ జ్యోతి కింద పెట్టేయండి అమ్మా. ఒక చిన్న పాట ఇవన్నీ సెట్ అయ్యే లోపల ఒక చిన్న పాట అందరూ పాడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
గణపతి మహారాజుకి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. కొంతమంది అనడం లేదు, అనన్న వాళ్ళకి ఏం జరుగుద్దో తర్వాత చెప్తాను. గణపతి బప్ప, గణపతి బప్ప. ఆవిడ మౌనంలో ఉన్నారా మేడం? మీరే మౌనంలో ఉన్నారా? మీ వెనకాల సతీష్ గారి వైఫ్ మౌనంలో ఉన్నారా? గోవిందా ఏ అనడానికి ఆలోచన చేస్తున్నారేంటి? పత్రి మహారాజుకి. తర్వాత ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే వాళ్ళు కూడా చేయాలండి. పత్రి మహారాజుకి. ఆవిడ లేపండి మేడం. మైకటి పెట్టకు, ఇటు పెట్టు. పత్రి మహారాజుకి, పత్రి మహారాజుకి. बोलो गणेश महाराज की जय, बोलो अयोध्या रामचंद्र की जय, बोलो पवन सुत हनुमान की जय, सीतापति रामचंद्र की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्र की जय, पवन सुत हनुमान की जय, गौरीपुत्र हनुमान की जय, तपोवन रामचंद्र की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय, सीतापति रामचंद्र की जय. विनर विनर श्रीरामुनि चरित राजा
జై శ్రీరామ్. వాసుదేవ వాసుదేవ. ఒక్కసారి అలా లేచి నిలబడి ఒక్క నిమిషం ఉండి అప్పుడు కూర్చోండి. అప్పుడు శరీరాలు అమ్మయ్యా అంటారు. మీరు కాదు, మీరు ప్రతిదానికి చాలాసేపు ఉండింది కింద కూర్చుని ఉన్నారు కదమ్మా మీరు. ఒకే ఒక్క నిమిషం హూహా అనుకుని శరీరం సెట్ చేసుకుని కూర్చోండి. ఒక అర్ధగంట మనం ఈ మహాశివరాత్రి ధ్యానం చేద్దాం. రఘు, ఓకే అండి అమ్మా, అందరూ చెప్పండి. సందర్భం గనక విగ్రహాలని ఆవిష్కరించుకున్నాం గనక. మేడం వెళ్తే బయటికి టక్మని వెళ్ళిపోవాలి. మళ్ళీ నువ్వు వస్తావా పిన్ని, సీరియల్ మాటలు ఉండకూడదు ఇక్కడ. చెప్పండి. దిగంబర దిగంబర, గురు దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర, మాణిక్య ప్రభువ దిగంబర, దిగంబర దిగంబర, స్వామి సమర్థ దిగంబర, దిగంబర దిగంబర, షిరిడి సాయి దిగంబర, దిగంబర దిగంబర, అర్ధనారీశ్వర దిగంబర, దిగంబర దిగంబర, పత్రి మహారాజ్ దిగంబర, ఔదుంబర ఔదుంబర, నరసింహ యతివర ఔదుంబర. పత్రి మహారాజ్ కి, సదానంద యోగి మహారాజ్ కి జై శ్రీరామ్. ఓం నమ శివాయ. చక్కగా మనం ఒక అర్ధగంట ధ్యానం చేద్దాం. ఈ అర్ధగంట లోపల ఉందాం అనుకునేవారు చూడండి, లేదు మేము వెళ్ళాలండి అని అనుకునేవారు ఇప్పుడే లేచి వెళితే ఆ సీట్ వేరే వాళ్ళు కూర్చుంటారు. మీరు ధ్యానం మధ్యలో లేచి వెళ్తే వాళ్ళని తన్నుకుంటూ వెళ్తే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది. చక్కగా బయట కూర్చున్న వారు కూడా మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎంతటి భాగ్యమో ఈరోజు మనందరికీ. కళ్ళజోళ్ళు తీసేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. లోపల ఒక 4-5 కుర్చీలు ఖాళీలు ఉన్నాయి, ఎవరన్నా వచ్చి కూర్చోవచ్చు. కాళ్ళు 2 మడమల దగ్గర క్రాస్ చేసుకోండి. హాయిగా కుర్చీలకి జారబడండి. అన్నీ మర్చిపోదాం ఈ సమయంలో. అందరూ కళ్ళు మూసేసుకుందాం. చక్కని సంగీత నాద ధ్యానం, శివ సాన్నిధ్యంలో మనం గడుపుతున్నాం. ఎంతటి భాగ్యమో కదా ఈరోజు మనందరిది. కొత్తవారు గమనించండి, ఏ మంత్రము, ఏ తంత్రము, ఏ దైవ రూపాలతో ఈ టైంలో పని లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని చక్కగా గమనించడమే. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతోంది, ఏం వద్దు. మన లోపలికి ఎంత ప్రయాణం చేస్తున్నాము, ఆ శివ సాన్నిధ్యానికి ఎంత దగ్గరగా వెళ్తున్నాము, మన గురువు అయినటువంటి ఆ శ్వాసను తీసుకొని, ఇదొక్కటే మనకి ఈ టైంలో. చక్కగా కూర్చున్నాం, హాయిగా
కళ్ళు మూసుకున్నాం. ఎంతటి భాగ్యమో మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. అమ్మ ఎవరు మాట్లాడొద్దురా బంగారు తల్లి, ప్లీజ్. కళ్ళు మూసేసుకుని శ్వాసను గమనించడరా తల్లి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వట్టి చేతులతో వెళ్ళకూడదు. వివేకవంతులై ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుని వెళితే భౌతికపరమైనటువంటి అన్నీ మనకి సమృద్ధిగా లభిస్తాయి. శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 25 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఈ మహాశివరాత్రి పర్వదినాన అర్ధనారీశ్వరులు, ఒక ప్రక్క అమ్మ, మరొక ప్రక్క అయ్య. అయ్యవారు అనుగ్రహిస్తున్నాడు, అమ్మవారు ఆశీర్వదిస్తున్నాడు. పార్వతీ సమేతుడై శివ సమేతుడై తల్లి ఈ ఆనందాన్ని, ఆ తల్లి ఆనంద రససుందరి మనందరికి ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందో ఈ మహాశివరాత్రి పర్వదినాన శ్వాస మీద ధ్యాస ద్వారా. ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి
భూత భవిష్యత్ వర్తమానముల పోషించదము పోషించదము నన్ను గన్న నిన్ను ఎన్నతరము నన్ను గన్న నిన్ను ఎన్నతరము విజయంకరి అభయంకరి శివశంకరి పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. నభూతో న భవిష్యతి అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉంది. ఈరోజు ఈ ఎస్ ముప్పవరంలో పేరులోనే ఎస్ ఉంది. ఈ పిరమిడ్లో ఎవరు అడుగు పెడతారో వాళ్ళ జీవితం ఈ రోజు నుంచి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. పత్రి మహారాజు యొక్క ఈ ఎనర్జీలో అన్నట్లుంది. అందులో మనం ప్రప్రథమంగా భాగస్థులవడం మనందరి భాగ్యం. దీన్ని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తం చేయడం పత్రి మహారాజ్ యొక్క ఆవిష్కరణలో ఇదొక భాగం కదా. ఎంతటి భాగ్యమో మిత్రులారా. ఆయన పలుకులే బంగారం అయిపోతాయి. పత్రి మహారాజు ఒక్కొక్క పలుకు ఒక్కొక్క బంగారం అయింది కదా.
ఆఖరి 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ప్రతి స్త్రీ అర్ధనారీశ్వరుడే, ప్రతి పురుషుడు అర్ధనారీశ్వరియే. పత్రి మహారాజ్ ఈ అర్ధనారీశ్వర తత్వం గురించి ప్రపంచానికి మాటల రూపంలో చెప్తే ఈ ప్రాంగణంలో చేతల రూపంలో నిరూపణ అయ్యింది మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ఆఖరి 10 నిమిషాలు. కూసంత శ్వాసలో కొండంత సంజీవుని ఉంది అని అందరికీ తెలియజేస్తే అది పట్టుకున్నటువంటి వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు అయ్యారు. ఎవరు పిరమిడ్ మాస్టర్ అవుతారో వాళ్ళది చివరి జన్మ అని చెప్పాడు. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. వారణస్యాం భైరవం దేవం సంసార వైనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతే. సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. నీలకంఠమిప్సిదాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం. ఓం నమః శివాయ. శూలఖండవాషగండవాణిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం భీమ విక్రమం రవం విచిత్రతాండవ ప్రియం. ఓం నమః శివాయ. భుక్తిదాయకం రస
నిరస్తచారు విగ్రహం భక్తవత్సరం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్పణం మనోజ్ఞ హేమగింగిణీల సత్తిడిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే ధర్మసేతుపాలకం ధర్మ మార్గనాశకం ధర్మపాసమోచకం సుశర్మదాయకం యుగం స్వర్ణవర్ణకేశపాస శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే రత్నవాదునా ప్రభావి రామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్భనాశనం గరాళదంశమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే హర హర మహాదేవ ఓం నమ శివాయ రత్నబాబుగా ప్రభావి రామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుగర్భనాశనం గరాళదంశమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే హర హర మహాదేవ అష్టహాసభిన్నవత్మజాండకోశ సంధితం దృష్టివాదనష్టభావజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలిరాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే హర హర మహాదేవ ఓం నమ శివాయ కాలభైరవాష్టకం వదందియో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్రతాండవం లోకమోహలోభదైన్య గోవదావనాశనం విప్రయాంది కాలభైరవాంగి సన్నిధి ఆఖరి 10 నిమిషాలు పత్రి మహారాజు ఒక గొప్ప మాట అంటాడు, నీ పక్క వాళ్ళ జీవితంలోకి ఏలు పెట్టకని. ఎవరికో ఏదో జరుగుతుంటే ఇక్కడి నుంచి ఉద్ధరించేస్తుంది ఒక అమ్మ. నీ పని నువ్వు చూసుకో. ధ్యానం చేయడానికి వచ్చావా, పక్క వాళ్ళని చూడడానికి వచ్చావా? ఎవరెవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేయి. ఎవరికో ఏదో జరుగుతుంది, నీకెందుకు? పొల్లెట్టి మరీ పొడుస్తోంది. ఆఖరి 10 నిమిషాలు వచ్చింది ధ్యానం చేయడానికి, ధ్యాన విద్య నేర్చుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికి, జీవితాన్ని తుది శ్వాస వరకు ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకోవాలో నేర్చుకోవడానికి, భౌతిక జీవితాన్ని
హాయిగా గడపడానికి ఏ విద్య అవసరం అది నేర్చుకోవడానికి, నేను శరీరధారి ఉన్నటువంటి ఆత్మను అనేటటువంటి సత్య జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. పక్క వాళ్ళ జీవితంలో ఏలు పెట్టడానికి కాదు. ఆఖరి 10 నిమిషాలు ఎంత అద్భుతంగా జరుగుతుందో ధ్యానం. మగవారందరూ శివపరమాత్మలాగా, తల్లులందరూ అర్ధనారీశ్వరులాగా మిమ్మల్ని చూస్తుంటే ఏమి భాగ్యమో. పత్రి మహారాజు మురిచిపోతున్నాడు. హాయిగా కూర్చున్నాం, సహజమైనటువంటి శ్వాసను గమనిస్తున్నాం. ఒక్కరుగా ధ్యానం చేస్తే 100 రెట్లు ఫలితం. ఇలా 1000 మందితో కూర్చుని ధ్యానం చేస్తే 1,00,000 రెట్లు ఫలితం. పిరమిడ్ ప్రాణ ప్రతిష్ఠ రోజున ధ్యానం చేస్తే 1,00,00,000 రెట్లు ఫలితం. 2 పిరమిడ్లు ఏకకాలంలో ఇనాగ్రేషన్ అయి ఇన్ని 1000 మందితో ధ్యానం చేస్తే ఇక ఎన్ని రెట్లు ఫలితమో కదా మనందరికీ. దాన్ని వినియోగించుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాసతో అమ్మవారికి చాంగుబళ చెప్దాం, అయ్యవారికి జైజలు చెప్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి అంటే అర్థం బుద్ధుణ్ణి ఆరాధించమని కాదు, బుద్ధి కలిగి ప్రవర్తించమని. ధర్మం శరణం గచ్ఛామి, ఏమిటయ్యా ధర్మము? అన్ని ధర్మాల్లోకి ఉత్తమోత్తమైనటువంటి ధర్మం అహింసో పరమో ధర్మ. ఏ జీవిని చంపరాదు, ఏ రక్తపు కూడు ఈ శరీరంలోకి వెళ్ళరాదు. ఇది కదా సత్యం. పత్రి మహారాజ్ తన జీవితం అంతా మూగజీవుల యొక్క ఆవేదన అందరికీ అర్థం చేయడం కోసం జీవించారు కదా. మరి మనం ధ్యానం తెలుసుకున్నాం, ఈరోజు కొత్తగా వచ్చాం, ధ్యానం తెలుసుకున్నాం. పిరమిడ్ ధ్యానం ఇంత గొప్పదా, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా తగ్గించుకోవచ్చా అని తెలుసుకున్నాం. మరి ఆచరించాలి. ఏది ఆచరించాలి? శాకాహారమే నా ఆహారం. ఏదో ఇప్పటి వరకు తెలియక నేను నా తల్లిదండ్రుల వల్ల, నా పెద్దల వల్ల ఏదో బలాహారం అనుకుని తిన్నాను. లేదు లేదు, ఇంత సత్యం తెలిసిన తర్వాత విడిచిపెడదాం అని ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో మన జీవితం ఆ ప్రకృతి మాత ఒడిలోకి తీసుకుంటుంది. మిత్రులారా, ఈ రోజు నుంచి మనం మరింత ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం. ఆ శివుడు మనకి ఎంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడో. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం. దేవరుని ప్రవరార్చితలింగం ఆమదా
సుయజ్ఞ వినాశకలింగం నమామి సదాశివలింగం చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం నమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి రేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం నమామి సదాశివలింగం హరివేష్టితలింగం సర్వసమోద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం నమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమవరం పరమాత్మకలింగం నమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే ఓం నమః శివాయ. ఓ పరమేశ్వర, నేను మల్లెలతో ఆరాధిస్తున్నాను అని ఒక తల్లి కన్నడంలో పాట పాడింది. మల్లెలు అంటే అర్థం స్వచ్ఛమైనది అని. మరి మనకి ఏది స్వచ్ఛమైనది అంటే మన మనస్సు స్వచ్ఛమైనది. కానీ దానిలో చిత్తం అనేటటువంటి దానిలో ఇంక్లూడ్ చేసుకుని ఎన్నో 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 వ్యాపకాలు పెట్టుకొని మళ్ళీ అవన్నీ విడుదల చేసుకోవడం కోసం గంటల గంటల ధ్యానం చేస్తున్నాం. కానీ ఈ శివరాత్రి పర్వదినాన్న ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి. అదే ఈ శివరాత్రి ధ్యానం యొక్క గొప్పతనం అంటున్నాడు పత్రి మహారాజ్. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
నిమిషం శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఈరోజు మరొక్కసారి నిరూపణ జరుగుతోంది మిత్రులారా. ఆ శక్తిలో మనందరం భాగస్థులయ్యాం. ఈ రోజు నుంచి మనందరం మరింత ఆరోగ్యంగా, మరింత ఆనందంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నడయాడుతాం తుది శ్వాస వరకు. ఈ అర్ధనారీశ్వర ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది నాది అని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పిరమిడ్ల ద్వారా వారందరికీ పత్రి మహారాజ్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. 100కి 100%. శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం. శ్వాస మీద ధ్యాస ద్వారా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత నమః శివాయ. సూర్యాయ దక్షాధరనాశకాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై ఓకారాయ నమః శివాయ. వక్షస్వరూపాయ జటాధరాయ హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాడవీ గరజ్జల ప్రవాహమావిదస్తలింగదేవరంజలంబితాంబుజంగతుంగమాలిక మడ్డమడ్డమడ్డనిన్ననాదవడ్డమర్వయ చకార చంద్రదండవం బలోధున శివ శివ. నమః శివాయ.
సుందరి విలోల వీచవల్లరీ విరాజమానమూర్ధని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జగజ్వలల్లలాడ భట్టభావరి కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ రాఘవేంద్ర నందిని విలాస బంధు బంధు సురద్దిగంత సందతి ప్రమోదమాన మానసే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ దుర్వాగరాక్షదూరని నిరుద్ధరామ సంభుజిష్టగంబరే మనో వినోదమే వస్తుని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాభుజంగ పింగళ స్వరత్వనామణి కదంబ కంబుమంద్రవ ప్రవల్యుతి కులధూముఖే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాంత సింధుర స్వరత్త విత్తరీయమేతురి మనో వినోదమద్భుతం వివర్తమోదవత్తరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన ప్రవచ్చుశేషలేన శేషరి ప్రసూరదూర ధోరణి భూసరాంగి పీఠలో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయాని దళిత జటాచూడగమస్యైశ్వరాయ కాయత చకోరబంధుశేఖరః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాటచర్మరజ్వల ధనంజయ శివలింగవాణి గీతవంచ సాయి సమన్యలింగనాయక ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయూఖలేఖయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రచండ సాయికే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నందిని ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన వేగ మండలి నిరుద్ధరోణి శీలీ నమః కళాని దీన బంధురై శ్రేయ జగద్గురంబరాని లింబని భరోసలోడు సింధురః ప్రపంచగాలి మచ్చట విడంబి గంధగంధరారు శుక్రబంధ గంధరం స్మరిచ్చదం భోర్చిదం భవచ్చిదం మనుచ్చిదం జగచ్చిదాంతగచ్చిదం దమంతగచ్చిదం భజే ఆగర్వ సర్వమంగళాగళాగదంబ మంజరి రసప్రవాహమాధురి విజృంభణామదౌరగా స్వరాంతకం పురాంతకం భవాంతకం నగాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే సమయే కుశభద్రగీతం యశ్చంద్ర పూజనమిదం ప్రతిదోషే ప్రశస్త్రామృతజో మృత్యురంగయుతాం లక్ష్మీ సదైవ సుమగీం ప్రభాతి శంభో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర సోమేశ్వరాయ నమః శివాయ జీవేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అర్ధనారీశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ప్రాణేశ్వరాయ నమః శివాయ ఆఖరి 20 సెకండ్లు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస. చివరి 20 సెకండ్లు.
5 క్షణాలు. ఫైవ్ 4 3 2 1 0. అమ్మ, ఎవరు కళ్ళు తెరవద్దు. ఎప్పుడు ధ్యానం చేసినా, ఎక్కడ ధ్యానం చేసినా, ఎంత సమయం ధ్యానం చేసినా చివరిలో చేతి మునివేళ్లలో చాలా ఎనర్జీ ఉంటుంది. మనం ధ్యానంలోంచి బయటకు వచ్చే ముందు కళ్ళు తెరవకుండా ఆ చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద బోర్లించుకోండి అందరూ. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ సంగీత నాద ధ్యానానికి ఒకసారి గట్టిగా 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 చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. గోదావరి సాగిపోతున్నది, ముప్పవరం నుండి సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ముప్పవరం నుండి సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ముప్పవరం నుండి సాగిపోతున్నది. అందరికీ గట్టిగా చెప్పండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం.
తల్లి గోదావరి సాగిపోతున్నది. స్త్రీ సమ్మేళనం జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. హుషారుగా అందరూ క్లాప్స్ కొడదాం. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినారు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. ఇంకా హుషారుగా, ఇంకా హుషారుగా. బాలే బాలే. అందరూ గట్టిగా. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. బాలే బాలే. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. అరే 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 నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టిలోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, స్థావరం నుండి సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. అర్ధనారీశ్వర పిరమిడ్ల ద్వారా ఎస్ ముప్పవరం నుండి సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి వేదిక ఖాళీ చేయాలి, 10 సెకండ్లలో దూకేయాలంతే. స్టేజ్ నుంచి అందరూ దూకేయాలి. ఇలా ఈ స్త్రీమూర్తులు అందరూ ఇలా పైకొచ్చి స్టేజ్ ఎక్కుతుంటే గడగడలాడాను నేను. అందరూ కూర్చోండి, ఇంకా చాలా కార్యక్రమం ఉంది. ప్లీజ్ నానా మైక్ ఇచ్చి. అర్ధనారీశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రాలకి, పత్రి మహారాజ్కి కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ. అమ్మా అక్క కూర్చో. డాన్స్ ఎరగదీశారా తల్లి. అందరూ సైలెంట్ గా కూర్చోండి, ఎవరు మాట్లాడద్దు. జస్ట్ ఒక 5 నిమిషాలు. అద్భుతమైన ప్రోగ్రాం ఉందండి ఇప్పుడు. ఒక 5 నిమిషాలు కూర్చోండి.
మరి ఒక్కసారి ప్రసాద్ సార్కి బిగ్ క్లాప్స్. అద్భుతమైన గాన తుంబరాని ఊరికే రాలేదు పేరు. అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుల్లో లయింప చేశారు మనల్ని. ఈ మహాశివరాత్రి రోజు మన భాగ్యం, మహాభాగ్యం. మరి ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా మనం ఈ మహానుభావుడు ప్రోగ్రాం పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ధ్యాన స్థితిలోకి ఎలా పంపించాలో ఆయనకే సాధ్యం. తన్మయత్వం అయిపోయాం ఆ శివతాండంతో. అసలు శరీర స్థితి తెలియలేదండి ధ్యానంలో. అంత అద్భుతంగా చేయించారు. మరి అంత అద్భుతమైన ధ్యానం అంటే శివరాత్రి రోజున మామూలు విషయం కాదండి. మన జన్మ ధన్యమైంది ఈరోజు మహాశివరాత్రి రోజున. మన జన్మ ధన్యమైంది శివతాండంతో. మామూలు విషయం కాదండి. మరి అందరూ సైలెంట్గా కూర్చోండి ఒక్క 5 నిమిషాలు, ఎవరు మాట్లాడద్దు. సార్కి జై శ్రీరామ్. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం అర్ధనారీశ్వరాయ, ఓం అర్ధనారీశ్వరాయ. వచ్చాం, ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. మళ్ళీ నిష్క్రమించి ఇక్కడి నుంచి నేను మళ్ళీ గుడివాడ వెళ్ళాలి. ఈరోజు రాత్రి రామలక్ష్మణులతోటి జాగరణ మహోత్సవం, తెల్లవారులు ఈ సంగీతంతో ప్రోగ్రాం ఉంది. రేపు సాయంత్రం వీరవాసరం దగ్గర చింతలకోటి గరువులో ప్రోగ్రాం ఉంది. ఎల్లుండి కనిగిరిలో ఉంది. 19వ తారీఖు నెల్లూరు దగ్గర ఆత్మకూరు, 20వ తారీఖు నెల్లూరు చూసుకుని మళ్ళీ అనుకొస్తాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తూ, పత్రిజీ మాటలు 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్నాయి. మీకు ఉదయం కూడా చెప్పాను, విగ్రహం ఆవిష్కరణ మాత్రమే, ప్రాణ ప్రతిష్ఠ కాదు. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చక్కగా వచ్చి అలా చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో శివుడు అనుకోవాలి తప్ప, మళ్ళీ ఆవిడకి బొట్లెట్టి పసుపెట్టి కింద అది రాసి కింద పువ్వులెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి నెత్తి మీద కొట్టుకుని 2 అగరొత్తులు వెలిగించి ఓం కేశవాయ స్వా ఓం అన్నారు అంటే మళ్ళీ పిఎస్ఎస్ మూమెంట్కి వ్యతిరేకం అవుతుంది. అవి మనకి స్ఫూర్తిదాయకం ఆ విగ్రహాలు, అంతేగాని అవి పూజలు అందుకోవడానికి మాత్రం కాదు. నిజంగా మనం పత్రి మహారాజు యొక్క రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే శాకాహార జగత్కి ప్రచారం చేయాలి, పిరమిడ్ జగత్కి పిరమిడ్లు కట్టాలి, ధ్యాన జగత్కి ధ్యానం చేయాలి. ఈ 3 పనులు చేస్తే ఆయన రుణం మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. స్టేజి మీద సాయంత్రం వరకు చాలామంది మాస్టర్లు వచ్చారు. వాళ్ళందరి చక్కని ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆస్వాదించి వెళ్ళమని మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్థుని చేసినందుకు, ఎందుకంటే ముహూర్తం పెట్టిన వెంటనే మొట్టమొదటి ఫోను నీకే చేస్తున్నాను తమ్ముడు అందీవిడి. గట్టిగా చెప్పలు కొడదాం. మొట్టమొదటి ఫోను నీకే ప్రసాద్ గారు అందీవిడి. ఆ భాగ్యం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినా ఈ ప్రోగ్రాం చేయడానికి మాకు అవకాశం ఉందని మనవి చేస్తూ, గుడివాడ రావడానికి వీలు లేనటువంటి వాళ్ళు సాయంత్రం లైవ్లో కూడా ఇంట్లో సెల్ ఫోన్ పెట్టుకొని ఉపవాసం ఉంటే సరే, లేకపోతే వేసేస్తా అప్పడాలో ఆ ప్రోగ్రాం చూడండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. మేడం, నెక్స్ట్ కార్యక్రమం. మరి సార్కి సిరి సన్మానం చేసుకుందారండి. ఫస్ట్ అది మన వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు వర్మ గారు వచ్చి ఆయన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రంగారావు గారు, తోట సత్యనారాయణ గారు ముగ్గురు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సార్ కూర్చో. అమృతమైన గానాన్ని ఇచ్చిన ప్రసాద్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి లావణ్యని సన్మానించుకుందారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది.
మరి ప్రతి మహాశివరాత్రి రోజుని ఒక్కసారి ప్రసాద్ మాస్టర్ ప్రతి శివరాత్రి రోజుని ప్రతి సంవత్సరం మనకే ఈయన బుక్ అయిపోయారు సంవత్సరాలు. ఈయన భూమి మీద ఉన్నంత వరకు కూడా శివరాత్రి రోజున మాకే ప్రోగ్రామ్ డైరీ పైన రాస్తుంది అంతే.